హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చైతాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. అనుకోకుండా లాస్ట్ నైట్ బీచ్కి వెళ్ళాలని అయితే అనుకున్నాము. అందుకని మా ఎర్లీ మార్నింగ్ లేసి బిర్యానీ అయితే చేశాడు. అందరూ అనుకుంటూ ఉంటారు బీచ్లో ఫుడ్ దొరకదా, ఇంటికా నుంచి ఎందుకు ప్రిపేర్ చేసి తీసుకెళ్తున్నారా అని. కానీ మేము లాస్ట్ టైం బీచ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఫుడ్ ఆర్డర్ చేస్తే చెడిపోయిన చేపలంతా తెచ్చిపెట్టారు. అందుకనేసి ఈసారి మేము ఇంటికా నుంచే ప్రిపేర్ చేసి తీసుకెళ్తున్నాము. సరే రండి, ఇంకా బీచ్కి అయితే బయలుదేరదాం. ఇంతకీ మేము ఏ బీచ్కి వెళ్తున్నాం అనుకుంటున్నారా? మేమైతే మైపాడ్ బీచ్కి అయితే వెళ్తున్నాము. ఇన్ని రోజులు ఇంట్లో ఉంటే తెలియలేదు, కానీ ఈరోజు బయటికి రాగానే ఎండ అయితే అదరగొడుతోంది. అత్తకు 10 నిమిషాలకే కళ్ళు తిరిగాయంట. అందుకని అత్త మామయ్యతో బాబా కూలింగ్ గ్లాస్ తీసి అని అడిగింది. అత్తతో పాటు నిత్య సారథి అయితే కూలింగ్ గ్లాసులు తీసుకున్నారు. ఎలా ఉన్నాడు మన నల్లకల్లో జోడు అబ్బాయి, కామెంట్ చేయండి. మళ్ళీ తిరిగి జర్నీ అయితే స్టార్ట్ చేసాము. ఇక్కడ నుంచి వెళ్లేదారంతా కేరళ లాగా ఉంటుంది. ఎటు చూసినా టెంకాయ చెట్లు, చిన్న చిన్న చేపల గుంటలు ఉంటాయి. నేచర్ లవర్స్ కి అయితే ఈ ప్లేస్ చాలా బాగా నచ్చుతుంది. బీచ్ లోకి వెళ్ళాలంటే ఎంట్రీ టికెట్ అయితే తీసుకోవాలి. వన్స్ మనం బీచ్ లోకి ఎంట్రీ అయ్యామంటే అలల శబ్దానికి మనకున్న టెన్షన్స్ అన్నీ తొలగిపోతాయండి. ఇక్కడ బీచ్ పక్కనే ఒక శివాలయం అయితే ఉంది. ఫస్ట్ అక్కడికి వెళ్ళి దర్శనం అయితే చేసుకోవాలనుకున్నాము, కానీ వెళ్ళేదానికి మా వల్ల అయితే కాలేదు. కాళ్ళు అయితే కాలిపోతున్నాయి. కనీసం మేము అక్కడ ఫోటో కూడా స్టిల్ ఇవ్వలేకపోయాము. కానీ చాలా కష్టపడి ఫోటో అయితే తీసుకున్నాము. గుళ్ళోకి వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము. అందరూ మునగడానికి వెళ్తే నేను నిత్య మాత్రం కొంచెంసేపు మావైన ఫొటోస్ తీయని సతాయించేసాము. ఫొటోస్ అని తీసుకున్నాక నేను వెళ్ళాను, కానీ నిత్య అయితే రాలేదు. నిత్య చాలాసేపు ఫొటోస్ తీసుకునింది. ఎప్పుడు నేను అత్త ఫొటోస్ తీసుకునే వాళ్ళం, కానీ ఈసారి అత్త ప్లేస్ నిత్య తీసుకునింది. అత్త ఎప్పుడు చెప్తూ ఉంటుంది ఫొటోస్ ఉత్త ఫొటోస్ కాదు, ఫొటోస్ మెమరీస్ క్రియేట్ చేస్తుంది అనేసి. అలాంటిది ఒక్క ఫోటో కూడా తీసుకోకపోయే కొందికి నాకు మావయ్యకి అయితే చాలా ఆశ్చర్యం వేసింది. నేనైతే అత్తను అడిగాను ఎందుకు ఒక్క ఫోటో కూడా తీసుకోలేదు అనేసి. అత్త అప్పుడు ఏం చెప్పిందో తెలుసా? బీచ్ నన్ను రారా అని పిలుస్తుంది, అందుకని వెళ్ళిపోయానని చెప్పింది. అందరికీ ఆకలేసింది, ఇంకా అందరైతే భోజనం చేస్తున్నాము. మేము తింటుంటే ఒక్కొక్క మమ్మల్ని చూస్తుంది, అందుకని కుక్కకు కూడా కొంచెం పెట్టాము. ఇంకా తినిన తర్వాత మళ్ళీ మునగడానికి అయితే వెళ్ళాము. చాలా సమయం తర్వాత గుర్తొచ్చింది ఇంటికి వెళ్ళాలని. ఇప్పుడు బయలుదేరకపోతే ఇంటికి వెళ్ళకుండా చాలా సమయం అయితే అవుతుంది. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.